రే ఆ పరోటా పార్సల్ చేయి. అలాగే నాన్న. 2 ఇడ్లీ చాలా. రేపు ఎగ్జామ్ ఉంది, ఎలాగైనా చదువుకోవాలి. జీవా పరోటా కట్టమంటే పుస్తకం చదువుతున్నారా పోరంబాకు? నిన్ను ఇంటర్ వరకు చదివించారు కదా, చదివి ఏం తెలుగుతారా? లేదు నాన్న, మీకు తెలియకుండా ఇంజనీరింగ్ కాలేజ్కి అప్లై చేశాను. రేపు ఎంట్రన్స్ ఎగ్జామ్. అదే బుద్ధిగా పని చేసుకోకుండా చదువు ఇది అన్నావా? నాన్న నాన్న, నాకు ఇక్కడ పనిచేయడం ఇష్టం లేదు నాన్న. నేను బాగా చదవాలి, నేను మంచి ఉద్యోగం చేయాలి. యూత్ ఎప్పుడు కళలు కనాలని అబ్దుల్ కలాం గారు చెప్పారు. నాకు చాలా ఆశయాలు ఉన్నాయి నాన్న. నా ఆశలన్నీ సమాధి చేసేకు నాన్న. ఆశయాలు మనకెందుకురా, బుద్ధిగా పని చేసుకో. నాన్న నాన్న నాన్న, నా బుక్ ఏంటి నాన్న ఇలా చేశారు? నా జీవితమే నాశనం అయిపోయింది. అయ్యో, పరోటా వడ పాయ ఇదే రాని జీవితం. ఇకనైనా కళ్ళ కనకుండా వచ్చిన కస్టమర్లను గమనించుకోరా, లేదంటే పుస్తకాన్ని కాల్చినట్టు నిన్ను కాలుస్తాను రా. పోయి పంచోర్రా. బడబాగ్నిలు అకట ఆశయాల మంటలు సరస్వతి నీకిదే ఓనమాల చితి మంటల హారతి ఒలికిన కాష్టంలో నీ జడరాలిన జ్ఞాన సుమములు బాల్యమా ఓం నమః శివాయ. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న జీవా యొక్క మరణం ఈ రోజు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వారం మన పత్రిక కవర్ స్టోరీ అతని గురించి. సార్, జీవా గురించి పూర్తి వివరాలు సేకరించాను సార్. ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయాలనుకున్న అతనికి 10th లో 3 సబ్జెక్ట్స్ లో స్టేట్ ర్యాంక్ వచ్చింది సార్. అంతేకాదు సార్, 3 భాషలు చదవడం రాయడం కూడా నేర్చుకున్నాడు. ఈ విధంగా మన దేశంలో ఎంతో మంది విద్యార్థులు తాము అనుకున్నది సాధించలేక మనసును రాయి చేసుకుని కాంప్రమైజ్ అయి బతుకుతున్నారు సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్కారం. మేము తెలుగునాడు పత్రిక నుంచి వస్తున్నాం. సంజయ్ అని మా అమ్మాయి. ఏంటి విషయం? అమ్మాయి బాగా పాడుతుందని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? కాలేజీలో అందరూ చెప్పారండి. సంధ్య. గుడ్ ఈవినింగ్ మేడం. రామ్మా సంధ్య. వీళ్ళంతా పత్రికల వాళ్ళు. నువ్వు బాగా పాడతావంటున్నారే, నాకే ఆశ్చర్యంగా ఉంది. నీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని పత్రికల్లో పెద్ద సైజులో పబ్లిష్ చేయాలని వచ్చారు. ఏందని అడుగు. పాడతానా? నేనా? మిమ్మల్ని ఎవరో బాగా ఫూల్ చేశారు. అవును, నేను పాడతానని ఎవరు చెప్పారు? కాలేజీలో అందరూ చెప్పారు మీరు బాగా పాడతారని. హో అదా, ఈరోజు కాలేజీలో ఫన్ డే. ఎవ్రీ ఇయర్ ఒకరిని తమాషగా ఆట పట్టిస్తాం. ఈసారి నేను దొరికిపోయాను. మీరు తప్పుగా అనుకోకండి, వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను. ఇందులో ఏముందండి, కాలేజ్ అంటే ఇవన్నీ మామూలే కదా. యాక్చువల్ గా మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసాం. సారీ అండి. వస్తాం సార్. సంధ్య, నువ్వు లెటర్ రాసి అంతా పిలిపించినా? లేదు నాన్న. కాకపోతే సంధ్య అనే ఒక అమ్మాయి బాగా పాడుతుందని
ఆకులు అంజనం వేసుకుని వాళ్ళకి వాళ్ళే వచ్చారంటావా? నా దగ్గర అబద్ధం చెప్తావా? వాడవే, లేదు నాన్న, వాడవే, లేదు నాన్న, వాడవే, వాడు, వాడవే, వాడు. అమ్మాయిని ఏయ్, కొట్టకండి. నువ్వు దానికి సపోర్టా? దాన్ని ఏమైనా గాయని సుశీలను చేయబోతున్నావా? పనికి మాలిందానా? ఆడదంటే ఎలా ఉండాలో తెలుసా? చీకటితో లేచి మొగుడికి వేడి నీళ్లు పెట్టేవాళ్ళే, మధ్యాహ్నం ఇంత తిండి పెట్టాలా, రాత్రి మంచి సుఖాన్ని ఇవ్వాలా. అది వదిలేసి మేము కూడా మీతో సమానమే, అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడారంటే మీ తోలు తాట వచ్చినట్టు వచ్చేస్తాను. ఇప్పుడు టైం ఎంత అయింది? మధ్యాహ్నం ఇప్పుడు ఏం చెయ్యాలా? తిండి పెట్టాలి. ఓ ఓవే, ఏయ్, ఏందరు చూస్తావు? పో, పో. పూజారి గారా, కర్పూరం వెలిగించుకుంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారా? అగ్గిపెట్టి అశోక్ వచ్చయ్యా ఈ కర్పూరాన్ని వెలిగించాలి, కాసేపు ఆగు. ఏంటయ్యా సిగరెట్ నోట్లో పెట్టుకుని పోజు కొడుతున్నారు? ఇదిగో అగ్గి పెట్టే. నో, మా బాస్ అగ్గిపెట్టి అశోక్ గారు వచ్చి ఆయన వెలిగిస్తేనే మేము వెలిగించుకుంటాం. అన్న కొద్దిగా బాయలు కూడా వెలిగించానా? వెలిగిందా? వెలిగిందనా? పెయిరా కింద పాడరా పాట. లాలే లాలలి లాలా, లాలే లాలలి లాలా, లాలే లా. తర్వాత లైన్ రాకపోతే అక్కడితో కట్ చేయి, అదే లైన్ పాడవాక. అన్నా నాకు డౌట్. ఏంటి? మీరు నడిస్తే నిప్పులు వస్తున్నాయి, కత్తి దూస్తే మంటలు వస్తున్నాయి, ఎలాగన్నా? మంచి క్వశ్చన్. ఏ. ఈ గోరు చివర ఏముందో చూడు. అగ్గిపుల్ల మందులా ఉందన్నా. ఇదేంటి? అగ్గిపెట్ట మందులో ఉందన్నా. మందులా కాదు, అన్ని ఒరిజినల్లే. బాస్ అప్పుడు కాలు కింద కత్తి చివరనా? ఒకే సెటప్. ఇంత అనవసరమైన బిల్డప్ అవసరమా అన్న? బిల్డప్ ఇస్తున్నాను, సెటప్ చేస్తున్నాను, అది ముఖ్యం కాదు. మనం ఏం చేసినా ఈ ఊరంతా మనల్నే చూడాలి. మనం చేసే పని చాలా తెలివిగా చేయాలరా. కానీ మనం చేసింది ఎవరికి తెలియకూడదు, ఎవరికి అర్థం కాకూడదు. లేదంటే ఒకే ఇంట్లో 17 సంవత్సరాలుగా ఉంటూ వాళ్ళని ఏమారుస్తూ తింటూ బతకగలవా? ఆ రేంజ్ కి బ్రెయిన్ రా, బ్రెయిన్. అన్నా మీరు ఒక విలేజ్ విజ్ఞాని. నా ముఖానికి ఎదురుగా పొగట్టం నాకు ఇష్టం ఉండదురా. అన్నా మీరు ఒక విలేజ్ విజ్ఞాని. లాలే లాలి లాలా. పాత రోజుల్లో బిచ్చగాళ్ళు బొచ్చెలతో అడుక్కునేవాళ్ళు, ఇప్పుడు కత్తులతో అడుక్కుంటున్నారు. కాలం మారిపోయిందయ్యా. వెనకలు. ఎందుకయ్యా? అవును, ఎవరు నువ్వు? నీ పేరేంటి? నిప్పు నీలకంఠం. ఏం వ్యాపారం చేస్తున్నావు? చీర వ్యాపారం చేస్తాను. చీరకు నిప్పుకు ఏం సంబంధం? సంబంధం పెట్టుకున్నాను. ఏం? ఎక్కడెవడో అగ్గి పెట్టే అశోక్ అని తిరుగుతున్నాడు అన్నే. ఒకవేళ వాడు నన్ను చూసి లేపేస్తే, అందుకనే ఈ ఊరికి రాగానే నా పేరుకి ముందు నిప్పు పెట్టుకున్నాను. పెట్టుకోవటం కాదురా, ఎప్పుడైనా అగ్గిపెట్టే అశోకం చూసావా నువ్వు? చూడలేదే. నేనే అతన్ని. ఆ? ఏంట్రా నోరెళ్ళ పెట్టావు? ఇదిగో చూడు, నీలాగా చిన్న చితక వ్యాపారాలు చేసేవాడిని కాదురా. మా తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా మేము కోటేశ్వరులు రా. మా తాతగారి పేరు అగ్గి అప్పారావు, మా బామ్మ పేరు అగ్గి అఖిలాండేశ్వరి, మా నాన్న పేరు అగ్గిరాముడు, సొంత ఊరు శివకాశి. మేము అక్కడుంటే అగ్గి పెట్టెల వ్యాపారం మూతపడుతుందని వ్యాపారస్తులందరూ చందాలేసి మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అంతెందుకురా, మా ఊర్లో అమ్మవారి ఉత్సవం వస్తే కట్టెలతో వెలిగించరా. మా బాసునే నిప్పుగా మార్చి ఎగిరెగిరి తొక్కుతారు, నీకు తెలుసా? నా మీద అసలు ఉత్సవం ఎప్పుడు జరిగిందిరా? నువ్వు పాలు దాగి పెరుగుంటావు, మా బాసు లావాదాగి పెరిగాడయ్యా. ఇప్పుడు చెప్పరా నీ పేరు? నా పేరు సప్పిడి సుబ్బారావు. బయలుదేరు బయలుదేరు. పో. రేయ్, నేను కళ్ళతో చూస్తే కర్పూరం వెలుగుతుందిరా, కోపంగా చూస్తే గుడిచెలే కాలిపోతాయిరా. కోపంగా చూస్తే గుడిసెలు కాలిపోతాయా? ఇప్పుడు చూడరా, గుడిసె కాలితే ఏమైద్దో. అయ్యో, అగ్గిపెట్టి అశోక్ చూసేసరికి గుడిసె కాలిపోతుంది. ఎలా అంటుకుందిరా? మీ పవర్ వల్ల అంటుకుందన్నా. రేయ్, ఇది నా పవర్తో అంటుకోలేదురా. ఇప్పుడు వెళ్ళాడే చీరలోడు, వాడు చేసిన జిమ్మికిరా ఇది. రేయ్!
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అరే ఈ కాలంలో కూడా ఇలాంటి కురవాడా? మీరు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. అర్చన ఎవరికి? సంధ్య రాశి వృచ్చికం నక్షత్రం అశ్విని. అస్య యజమానస్య నామ నక్షత్రే. తప్పు జరిగింది బాబు, తప్పు ఏంటి జరిగింది. పంతులు గారు? టెంకాయ సరిగ్గా పగలేదు, ఏదో దోషం ఉన్నట్టుంది. దోషమా? ఆహా. కొంచెం ఉండండి. ఇది ఎలా కరెక్ట్ గా పగిలింది? 1000 కాయలున్నప్పుడు ఒక్కో కాయ ఒక్కోలా పగులుతుంది. మీ చెయ్యి ఉణుకుతుంది కదా, షివరింగ్. అందుకే టెంకాయ అలా పగిలింది. తప్పంతా మీ మీద పెట్టుకుని దేవుడి మీద వేస్తే ఆయన ఏం చేయగలడు? ఆయన చాలా ఇన్నోసెంట్ అండి. కొద్ది రోజుల ముందు ఆస్తికుడిలా మంత్రాలు వల్లించావు, ఇప్పుడు నాస్తికుడిలా వితరణంగా వాదిస్తున్నావే. నీ క్యారెక్టర్ నాకు అర్థం కావడం లేదు. అయ్యయ్యో, నా క్యారెక్టర్ నాకే అర్థం కావడం లేదు. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. కొంచెం ఉండండి. వస్తానండి. బాబు, టెంకాయల్ని మీరే పగలగొట్టి మీరే ఇంటికి తీసుకెళ్తున్నారు. పంతులో, నేను దేవుడికి టెంకాయలు కొడతానని మొక్కున్నాను. కొట్టిను ఇక్కడే వదిలి వెళ్తానని మొక్కోలేదు. దట్స్ వై నేను చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. ఏమండి, టైం ఎంత అయింది? Time? Hey, this guy is looking like a rogue, yeah. First he'll ask us time, then our college name, then our name. Finally he'll give us a love letter. నాకు తెలుగు తెలుసు, మీకు తెలుగు తెలుసు. తెలుగుదేశంలో పుట్టి తెలుగు మాట్లాడడానికి ఎందుకండి సిగ్గుపడతారు? Oh, Telugu. It's a funny language. ఆ? ఏంటి? Yeah. తెలుగు ఫన్నీ లాంగ్వేజ్? పొగరబోతున్నా. అమ్మో. అవును, ప్రాణభయం వచ్చేసరికి తెలుగులో అన్నా అన్నాని కేకలేశారు కదా. ఈ పనేదో ముందే చేయొచ్చు కదా. సరే, టైం ఎంత? అన్నయ్య, ఇప్పుడు సమయం సరిగ్గా 9:29 అన్నయ్య, ఇప్పుడు మాకు కళాశాలకు సమయం అయింది. మీ దగ్గర సెలవు తీసుకోవచ్చా? నన్ను క్షమించండి సోదరిమణులారా. తెలుగు భాషలోని తీయదనాన్ని తెలియజేయాలని నేను కొంచెం మొరటుగా ప్రవర్తించాను. మంచిది. నమస్కారం. నమస్కారం. రావే. నువ్వే బాబు నిజమైన తెలుగువాడివి. ప్రతి తెలుగువాడి ఒంట్లో తెలుగు రక్తమే ప్రవహించాలి, తెలుగు గాలే పీల్చాలి, స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడాలి. That is practically not possible, you know, because so many scientific inventions are invented by English people only. They put English name for their products like cycle, bell, pedal, spokes, tube, tie, mudguard, wheel, etc., etc. So sorry, man. ఏంట్రా ఇదంతా? మామ, నువ్వు సంధ్యతో లవ్ లో పడి 3 సంవత్సరాలైంది. కాలేజీలో జాయిన్ అప్పటి నుంచి ప్రేమ మొదలెట్టావు. ఇంకో 3 నెలలు అందరూ కాలేజీకి టాటా చెప్పిస్తున్నావు. దొరకడు అనుకున్న వీరప్పనే దొరికాడు. రాదు అనుకున్న తెలంగాణనే వచ్చేలాగా ఉంది. దిక్కులేని నీ ప్రేమేరా మెగా సీరియల్ సాగుతూ ఉంది. ఏయ్, ఏంటి ఎగతాళా? లేకపోతే ఏంట్రా, కుర్రాళ్ళు ఎంత స్పీడ్ గా ఉన్నారో తెలుసా? మండే మీటింగ్, ట్యూస్డే ట్రావెలింగ్, వెడ్నెస్డే వెయిటింగ్, థర్స్డే టచింగ్, ఫ్రైడే ఫినిషింగ్, సాటర్డే సెటిల్మెంట్, సండే రెస్ట్, మండే నెక్స్ట్ అని ఈ రేంజ్ లో వెళ్ళిపోతున్నారు. నువ్వేమిట్రా అంటే ఇన్నేళ్లైనా ఐ లవ్ యూ చెప్పకుండా తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ లాగా మౌనంగా ఉంటూ మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు. ఏయ్, సంజయ్ అసలే నా మీద కోపంగా ఉంది. ఈ విషయం తనకు తెలుసు. వీడి మీద సింపతి వర్కౌట్ అయ్యి ఈ రోజు ఐ లవ్ యూ అని చెప్తుందేమో. నేను అలా అనుకోవట్లేదు. వీడిని ఆ అమ్మాయి ఈ జన్మలో లవ్ చెయ్యదు. నువ్వు ప్రేమించడం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయ్యింది. కానీ లాస్ట్ ఇయర్ లీప్ ఇయర్, సో 364 రోజులే. ఆ విధంగా 999 రోజులే అవుతుంది. న్యాయంగా చూస్తే ఈ ఫంక్షన్ ని మీరు
రేపే సెలబ్రేట్ చేయాలి. ప్రేమ పుట్టడానికి ఓ సంవత్సరం అక్కర్లేదు, ఒక్క నిమిషం చాలు. అమ్మయ్యా, ఈ రోజుతో వీడి ప్రేమ ముగిసిపోయిందిరా. రే, ఇకనైనా సంధ్య వెనక పడకుండా వింధ్య, వినోదిని, విశాలాక్షి అంటూ ట్రై చేయి. వాళ్ళకంతా అప్లికేషన్ అవసరం లేదురా, నోటీస్ బోర్డులో రాస్తే చాలు, సాయంత్రం వచ్చి బండి మీద టక్కన కూర్చుంటారు. ఏంట్రా లూజ్ లాఫింగ్? తను ఏం చెప్పి వెళ్ళింది? ఏం చెప్పింది అమ్మాయి? ప్రేమ పుట్టడానికి 1 నిమిషం చాలంది కదా. అవును. ఇంకో 3 నెలల్లో ఎన్ని 1 నిమిషాలు వస్తాయి? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోరా. వీడు మారడు మారడు అని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? దీని తర్వాత కూడా వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే మన లైఫ్ వేస్ట్ అవుతుంది. సరే సరే, ఒరే నువ్వు నీ ఫిగర్ తో మామిడి తోటకు వెళ్ళు. ఒరే మావా, నేను నా ఫిగర్ తో చెరుకు తోటకు వెళ్తాను. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ పూర్తయింది. నువ్వా? ఈ ఇంటికి ఇంకో మగాడా? ఎంత ధైర్యం రా నీకు? ఏంటి చూస్తున్నావు? నేనెవరో తెలుసా? తెలుసు 15 ఏళ్ళుగా ఇంట్లో పందికొక్కలా పడి మేస్తున్నది నువ్వే కదా. అచ్చా, ఈ పువ్వుకు కాడుందే దానిలాగా నేను ఈ ఇంటికి రక్షణగా నేనున్నాను. ఇంకా నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఇంట్లో నా మాటకి ఎదురే లేదు. నువ్వు నిజంగా మగాడు అయితే నేను గీసిన గీత దాటి లోపలికి పో. ఆ? ఉమ్. ఆ మాత్రం భయం ఉండాలి. ఏ భయం? నేను గీసిన గీత దాటితే చంపేస్తానని భయపడేగా చెరిపేశావు. దాని పేరు భయమే కదా. ఏయ్, నేను ఈ ఇంట్లోకి వస్తే నీకేంట్రా ప్రాబ్లం? ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ. ఆ బెల్లా ఇంట్లోకి ఎంటర్ అవుతున్నావు. ఏం గ్యాప్ లేకుండా కుడుతున్నావు? ఏంట్రా ఇది? దోమల మందు. ఏం బొమ్మ ఇస్తుంది? తాబేలు బొమ్మ. ఈ దోవల మంది వెలిగించి ఇంట్లో హాయిగా నిద్రపోతున్నాడే వాడు అడ్రస్ లేకుండా పోయాడా? ఇది తయారు చేసి కోట్లు సంపాదించి కారు బంగ్లాలు సంపాదించాడే వాడు అడ్రస్ లేకుండా పోయాడా? ఏంట్రా ఎప్పుడో మన పెద్దోళ్ళు చెప్పిన పాత చింతకాయ పచ్చళ్ళని ఫాలో అవుతున్నావు పుస్కి? నీకు అర్థం చెప్పే లోపే నా జీవితం అయిపోతుందిరా. ఆహా, నేను ఈ కత్తిని అలంకారంగా పట్టుకున్నానని ఈయనకు కూడా తెలిసిపోయిందా ఏంటి? ఛ! ఏంట్రా వీడు అపరిచితుల్లా వచ్చి ఆకేసి కూర్చున్నాడని చూస్తున్నారా? సునామీలా సడన్ గా వస్తాను, సడన్ గా వెళ్ళిపోతూ ఉంటాను. అదే మన స్టైల్. అయ్యయ్యో, కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. కానీ ఇది మన ఒంటికి పడదే, అందుకే దీన్ని పక్కన పెడుతున్నాను. ఏంటి ఇష్టానికి అవుతున్నాడని చూస్తున్నారా? గేమ్ ఇక మీదటే స్టార్ట్ అవుతుంది. రేయ్, నీకు సిగ్గు లజ్జుందో తెలియదు గానే మాకంటే ఒక పరువు ప్రతిష్ట ఉందిరా. మళ్ళీ మా ఇంటికి ఎందుకు దొక్కావు? ఆ నేనేమన్నా ఇండియా అప్పు తీస్తానుకా వచ్చాను? సంజయ్కు నాకు మధ్యనున్న లెక్క తేల్చుకుందామని వచ్చాను. పంచ్ డైలాగులు అయిపోయాయి. రేపు లంచ్కి వస్తాను, చేపల పులుసు చేసి పెట్టండి. నా కోసం మర్యాదలు ఏవీ చెయ్యొద్దు. సంధి చేత్తో వడ్డిస్తే చాలు, తన కళ్ళలోకి చూస్తూ తినేస్తాను. అవుట్ హౌస్ లో ఉన్నాను, అవసరమైతే పిలవండి. బాయ్. హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీస్ స్టేషన్ కి. తప్పంతా మన మీద పెట్టుకుని అతని మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వడం ఏమి న్యాయమే? వాణ్ణి ఎప్పుడు ఏం చెయ్యాలన్నది నాకు తెలుసు. సంజయ్ 1 నిమిషం. వచ్చి 15th మన కాలేజీలో మ్యూజికల్ ఫెస్టివల్ జరగబోతోంది. తెలుసు 2 ఏళ్లుగా మన కాలేజీలోనే కాకుండా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లోనూ నువ్వే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నావు. తెలుసు కానీ ఈ సంవత్సరం జరగబోయే ఫంక్షన్ లో నీ పేరే లేదు. తెలుసు సంజయ్, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నువ్వు పేరు ఇవ్వలేదని అడ్డమైన వాళ్ళు వాళ్ళ పేర్లు ఇచ్చారు. తెలుసు సంజయ్ 1 నిమిషం. అన్నిటికీ తెలుసు అంటున్నావు, కానీ నువ్వెందుకు పాడనంటున్నావు? తెలియదు. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం జరిగిన కాలేజీ మ్యూజిక్ ఫెస్టివల్లో మన కాలేజీకి చెందిన సెకండ్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ మిస్ రాజరాజేశ్వరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇప్పుడు మన కాలేజీ ప్రిన్సిపల్ గారు కుమారి రాజరాజేశ్వరికి బహుమతిని అందజేస్తారు.
తీసుకునే ముందు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఈ పాటల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడానికి కారణం నా సామర్థ్యమో ప్రతిభో కాదు, అది నాకు సంధ్య పెట్టిన భిక్షం. ఈ పోటీలో పాల్గొవాలని ఆమె అనుకుంటే నాకు ఈ ప్రైజే వచ్చేది కాదు. ఆమెకు దక్కాల్సిన ఈ ప్రైజు నాకు దక్కింది. ఈ ప్రైజు నేను సంతోషంగా తీసుకోవాలంటే తన చేతుల మీదుగానే తీసుకోవాలి. Hmm.
కానుకవే అలరించే కానుకవే తనే తరుణాన్ని తానానే తనే తరుణాన్ని తానానే తనే తరుణాన్ని తానానే తనే తరుణాన్ని తానానే కిల్లాడి మన్మధుడా కిస్సిచ్చే కిన్నెరుడా కిల్లాడి నేను ఈ థియేటర్ ఓనర్ అబ్బాయిని. మా అమ్మో XML. నువ్వు ఓకే అంటే పైన ఏసీ రూమ్ ఉంది. ఏమంటావు? పోలీస్ స్టేషన్. నేను ఎమ్మెల్యే అండ్ ఫ్యూచర్ ఎమ్మెల్యే అంకాళ పరమేశ్వర్ని మాట్లాడుతున్నాను. మా థియేటర్ మేనేజర్ని నేను. వద్దులే, నువ్వే వచ్చి చూసుకో. న్యాయంగా అదెలాగంటే నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి. అర్థమైందా? ఏమా, ఎవరితో నన్ను కొట్టిందని 20 ఏళ్లుగా నమ్మకంగా పనిచేసిన వాడిని చంపేసేవే. నువ్వు దాన్ని చంపుండాలి. పొరా ముట్టాల్. చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దాంట్లో గెలవచ్చు, ఓడిపోవచ్చు. నేనెప్పుడు గెలవాల్సిందే, ఓటమిని సహించలేను. నేను ఎలక్షన్లో నుంచినప్పుడు నన్ను ఎదిరించాడన్న ఒకే ఒక కారణంతో మీ నాన్నకి విషం పెట్టి చంపి విధవా అనే సింపతితో గెలిచానరా నేను. ఆ అమ్మాయిని చంపితే మనకే వస్తుందిరా, వీడిలాగా చచ్చిరుకుంటుంది. నా ఐడియానే వేరు. సంధ్య, టైమే సరిగా లేదు. హలో, బండి స్టార్ట్ అవ్వలేదు. కొంచెం ఏమైందో చూస్తారా? పని ఎక్కువగా ఉందమ్మా, సాయంత్రం రా. కాలేజీకి టైం అయింది. ఇప్పుడు ఏం చేసేది? మట్టి లాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగా చేసిందెవరు నన్ను చుట్టి చుట్టి గుండె కొల్లగొట్టి పట్టుతేనే కోరింజల పట్టుతే. ఏంటి డార్లింగ్, ప్రేమిస్తే సినిమా సీన్లా ఉందని చూస్తున్నావా? అదే ప్రేమ, అదే పిచ్చి. కానీ అబ్బాయి అమ్మాయి మాత్రం వేరే వేరే. అమ్మాయికి సేమ్ ఏజే, కానీ అబ్బాయికి మాత్రం 2 సంవత్సరాలు తక్కువ. అరే కాలేజ్ టైం అయింది, బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది, ఎక్కువ వచ్చేసారు. పెట్రోల్ క్లోజ్ చేసి బండి స్టార్ట్ అవ్వలేదంటే ఎట్లండి? తీసుకోండి. పెట్రోలే ఓపెన్ చేయలేదా? అదే స్కూటీ, అదే ఏజ్ అమ్మాయి, కానీ ప్రేమ మాత్రం లేదు. మరీ ఓవర్గా ట్రై చేయొద్దు, నడుము పట్టేస్తుంది. నడుము నడుము. రిపీట్. ఒరే మావా, ఏ ప్రాబ్లమ్స్ లేని నీ లవ్కి ఇప్పుడు ఒక విలన్ తయారయ్యాడు. వాడు మామూలు విలన్ కాదు, పెద్ద ఖల్నాయక్. ఈ పెద్దానికి ఏ గెటప్ వేసినా భలే సెట్ అవుతురా. హ్యాట్ పెడితే మహేష్ బాబు లాగా ఉంటాడు, తీసేస్తే అల్లు అర్జున్ లాగా ఉంటాడు. ఏమమ్మా, నిజంగా యూత్ అయి ఉంటాడు వీడు? ఏంట్రా యూత్ అయ్యేది? రవితేజ జీన్ ప్యాంటు టీ షర్టు దొంగిలించి వేసుకొస్తే వెంటనే యూత్ అయిపోతాడా? బాస్, మీరు కాలేజీలో చేరారా? ఫస్ట్ ఇయర్ స్టూడెంటా? చచ్చా, కాలేజీ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి నేనే మనసాక్షి లేనివాడు కాదు. నేను ఎప్పుడు నా వయసును దాచిపెట్టలేదు, ఆ అవసరం కూడా నాకు రాలేదు. నిజం చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్, పక్క స్కూల్లోనే చదువుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఈ కాలేజీలోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అందుకని టర్మ్ ఫీజు ఎంత, ఏమేమి కోర్సులు ఉన్నాయో తెలుసుకుందామని వచ్చాను. వస్తానన్నా. ఒరే బ్లాకు, నీ నిక్కర్లో దాచుకుంటావే అరటిపండు, అదిలా ఎవరా? ఇప్పుడు చూడు యూత్. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా వందిలేది. పడ్డ
నుండి ప్రేమలో మరి విడ్డూరంగా పొందలేదే. అక్కడ చూడు ఎన్టీఆర్ లాగా ఎలా స్టెప్ వేస్తున్నాడు. హాయ్ గాయ్స్, గెట్ మీ వన్ టీ. ఏమయ్యా ఆంధ్రాలో పుట్టి తెలుగులో టీ ఇవ్వండి అని అడగకుండా ఎందుకయ్యా ఇంగ్లీష్ అడుగుతున్నావు? రే, ఇప్పుడు నువ్వు టీ అన్నావే, అదే ఇంగ్లీష్ వర్డ్ రా, ట్యూబ్. అలే ఇలే ఉలే ఎలే అక్షరమాలలు అమ్మాయిలే గగలే గగలే చచలే జజలే జది మల్లలు ఈ పిల్లలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే. అలే ఇలే ఉలే ఎలే లవ్వుల పువ్వులు అనపులే నీ ఏజీ టీనేజీ నువ్వేమో క్యాబేజీ పొద్దుతే మనకు ఈ కాలేజీ ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే. ముత్యాల చెమ్మ చక్క ముగ్గులేయంగా రత్నాల చెమ్మ చక్క రంగులేయంగా తెలుగు క్లాస్ ఇంగ్లీష్ క్లాస్ దాది ఎక్క ముక్క పొక్క చక్క చెమ్మ చక్క చరసి మొక్క. గ్రామర్ బామలుంటే గ్రామర్ క్లాసులెందుకే లేడీ బాక్సులు ఉంటే క్లాసులో లెసన్స్ ఎందుకే క్రేజీ టీనేజీ వదిలేద్దాం బుక్స్ లగేజీ కాలేజీ కలల గ్యారేజీ కాటేజీలో టేక్ ఇట్ ఈజీ ల్యాబులలోన ఏమున్నది గ్యాసుల గబ్బు అప్పులలోన ఉన్నది చూడు సొగసుల మబ్బు ఏ అబ్రకా డబ్రా అర్థం కాదా జీబ్రా పొద్దున ఆ గుండె గాబరా ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే. గుర్తు చేస్తుంద రంగులు టైటు ఫైటు టీ షర్టులు కళ్ళు చెదిరే పూ బంతులు బుర్రకు ఎక్క బొమ్మ పాఠాలు చుట్టు చుట్టూ దండాలు పుట్టు చుట్టూ ఎన్ని మొక్కలు పెట్టవమ్మ ప్రేమ కేకులు వెయ్యవమ్మ పాప్ స్టెప్పులు చింతలేనిది యవ్వనము చిగురులు తొడిగే జీవితము ఆడుతూ పాడుతూ గడిపేయి బొమ్మ గొలుసుకు కొట్టయి ఆడుతూ పాడుతూ గడిపేయరా ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే ఏబిసిడి ఏ రాసిలే. నేను ఎదురు చూసిన ఒక్క నిమిషం ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
కొంచెం బైక్ ఆపుతారా? నన్ను క్షమించండి. అతనికి నోస్ కట్ ఇవ్వడానికే నేను మీ బైక్ ఎక్కాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా మనసులో మాత్రం అటువంటి ఉద్దేశం లేదు. ఏంట్రా మామా పిల్ల పార్టీ మార్చిందా? మామా ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. స్కూటర్ పైన ఒకడు, సినిమాలో ఇంకొకడు, డేటింగ్ కి మరొకడు, పెళ్లికి ఇంకొకడు, పెళ్ళైన తర్వాత ఇంకొకడు. చచ్చా, నా సంజయ్ అలాంటి అమ్మాయి కాదురా. ఆహా ఆకాశాన్ని చూస్తున్నారా? అయిపోయాం. ఇక్కడికి వచ్చాడ్రా. వచ్చాడయ్యా. బైక్ లో ఎవరు ఫస్ట్ వస్తారు అనేది ముఖ్యం కాదు, లైఫ్ లో ఎవరు ఫస్ట్ వస్తారు అది ముఖ్యం కాదు. చెప్పండి అయితే ఏది ముఖ్యం? ఏది ముఖ్యం కాదురా. దేశంలో 1,00,000 పనులుంటాయి, వెళ్ళి పనులు చూసుకోండి. మీకు అర్థమయ్యేలా చెప్పేసరికి నాకు వయసు అయిపోతుందిరా. వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. ఆ పాటను ఎవరు పాడారు? పోయిన వారం ఒకరు మిమ్మల్ని చూడాలని వచ్చారు. ఆయనకి తెలిసిన అమ్మాయి చాలా బాగా పాడుతుందని అన్నారు. ఆయన మీకు వినిపించమని ఇచ్చి వెళ్ళారు. ఆ అమ్మాయిది ఏ ఊరు చెప్పారా? కాఫీ అది పూర్తయ్యేలా ఇంకా బయలుదేరండి. నేను అడిగిన దానికి ఇంకా జవాబు చెప్పలేదే. జవాబా? రష్మే, నువ్వు ఇట్రాయా. సారులా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, మద్రాసు నుండి వచ్చారు. నీ కూతుర్ని సినిమాల్లో పాడించబోతున్నారంటే ఆడోళ్ళు ఎట్టెట్టుండాలో నీకు ఆల్రెడీ చెప్పిళ్ళనేనా? అది సారికి చెప్పు. చెప్పే, పొద్దున ఏం చెయ్యాలా? వేడి నీళ్ళు పెట్టాలి. మధ్యాహ్నం ఏం చెయ్యాలా? తిండి పెట్టాలి. రాత్రికి చెప్పే, అడుగుతున్నా చెప్పే. రాత్రికి ఏం చెయ్యాలా చెప్పి చావే. సుఖం ఇవ్వాలి. మొగుడికి పెట్టే భోజనంలో ఉప్పు ఉందా కారం ఉందా అని చూడ్డమే ఆడోళ్ళ పని. ఆడదానికి అణక ఉండాలా, ఈదులో పాడ్డం కాదు. అర్థమైందా? సాధారణ కుటుంబంలో జన్మించిన నేను ఈ రోజున ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నానంటే దానికి కారణం ఎంతో మంది నాలోని ప్రతిభను గుర్తించడమే. ఎంతో టాలెంట్ గల ఈ అమ్మాయిని ఇంట్లో బంధించి ఉంచడం గర్భంలో ఉన్న శిశువుని చంపడంతో సమం. ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నారు. వస్తాను. నాన్న, నన్ను కొట్టదు నాన్న. నేను అతని పిలవలేదు నాన్న. నాకేం తెలియదు నాన్న. ఏం చూస్తున్నావు? కాలేజీలో పాడాల్సిన అమ్మాయి ఒంటరిగా పొలాల్లో పాడుతూ తిరుగుతూ ఉంది. టాలెంట్ వేస్ట్ అయిపోతుందని దీనిలో రికార్డ్ చేశాను. అమ్మాయి పాడుతుంది ఒక పాట, పాటకి వేశా పూల బాట. మంచి ముహూర్తంలో విన్నాడు దేవా ఆ పాట, పాట విన్నాక దేవా ఇచ్చాడు ఒక మాట. వచ్చాడు ఈ పూట వేస్తాడు రాచ బాట. దేవా రారా అంటున్నారు, మీరు పోపో అంటున్నారు, మీ కూతురు బేబే అంటుంది. ఇంతకు మించి చెప్పాలంటే నాకు అర్జెంటుగా యూరిన్ వస్తుంది, నేను వెళ్తాను. ఆగరా. ఇన్ని రోజుల నుండి నువ్వు చేసే పనులు చూసి ఊరుకున్నానని నన్ను దద్దం అనుకోవద్దురా. ఇదిగో చూడు, 24 గంటల లోపల నువ్వు ఈ చోటు వదిలి వెళ్ళిపోలేదో నువ్వు కత్తి తీసుకుంటే ఆకులు మాత్రమే నరకగలవరా, నేను తలని నరికేస్తాను. నువ్వు చెప్తావు, నేను చేస్తాను. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయ్యయ్యో, ఏందమ్మా ఇదే? ఏందమ్మా ఇదే?
మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మీరు వచ్చి నా కాళ్ళ మీద పడ్డం. నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు మగవాళ్ళకి అణిగిమణిగి ఉండాలన్నదే నేను బాగా నమ్మిన సిద్ధాంతం. మా ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడు పొద్దున్నే ఆయనకి వేడి నీళ్లు పెట్టించేదాన్ని, మధ్యాహ్నం మంచి తిండి పెట్టేదాన్ని. ఆయన చనిపోయిన తర్వాత నాకున్న ఒకే ఒక వారసుడు వీడొక్కడే. కానీ ఇప్పుడు వీళ్ళ నాన్నలాగే వీడు చనిపోతానని అంటున్నాడు. అందుకే నాకు భయంగా ఉంది. ఏమయ్యా, ఏదైనా సమస్య? వీడు మీ అమ్మాయి సంజయ్ కోసం ప్రాణాలైనా ఇస్తాడు. మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోరా అంటే ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? 100 ఎకరాల పొలం, 2 సినిమా థియేటర్లు, 4 పెట్రోల్ బంకులు, 10 బస్సులు, ఫైనాన్స్ కంపెనీ, 500 కోట్ల బ్లాక్ మనీ ఉన్న సామాన్య నిరుపేదకి మీ అమ్మాయితో పెళ్లి జరిపిస్తారా? మీ గురించి ఈ ఊళ్ళో ఎవరేం చెప్పినా కూడా నేను నమ్మను. మీ గుణం నాకు బాగా నచ్చింది. నన్ను కొంచెం ఆలోచించుకొనియండి. ఇదిగో ఇప్పుడు వస్తా. క్రిమినల్ బ్రెయిన్ అమ్మా అనేది. నాన్న బతికొండగా కాల్చుకు తిన్నా, చచ్చాక నెత్తినెక్కించుకున్నావు. అవును, వీడు దారికి వస్తాడంటావా? ఈ అంగాళ పరమేశ్వరి ఓడిపోయిందంటే తను బతికుండదురా. ఈ ముసలోడు బాగా నమ్మాడు. త్వరలో వీడు మన దారికి వస్తాడు చూడు. వచ్చే శ్రావణ మాసంలో నీకు సంజయ్కి పెళ్ళి. ఆ పెళ్ళి జరిగిన వెంటనే అంకాళ పరమేశ్వరి ఎవరో చూపిస్తాను. ఒరే మామ, ఈ రోజు సంధ్య బర్త్డే. నువ్వేం చేస్తావంటే ఈ బొకే తీసుకుని డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి ఆమె వెంటనే చెప్పు తీసుకొడుతుంది. అలాగే నువ్వు ఇక్కడికి వచ్చి మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం. చిరిగింది. అక్కడికి వెళ్ళి మన వెంట పడుతున్నాడు. ఇలాగే వెంటబడి మన కాలేజీలో చేరి మన క్లాస్మేట్ అయిపోతాడేమో. హాయ్ ఫ్రెండ్స్. సార్, మీరు మమ్మల్ని అందరినీ బండ బూతులు తిట్టండి, మేమేమి అనుకోం. కానీ ఫ్రెండ్స్ అని మాత్రం అనకండి సార్, మనసులో గుచ్చుకుంటుంది. కరెక్ట్ బ్రదర్. ఎందుకంటే +2 చదివే నేను కాలేజీలో చదివి మిమ్మల్ని ఫ్రెండ్స్ అని పిలవడం తప్పే. ఇక నుండి మిమ్మల్ని అన్నా అని పిలుస్తాను. చూడు, ఇంత పెద్ద బొకే తీసుకెళ్లి తనకిస్తే ఇది తీసుకుని తల్లో పెట్టుకుంటుందా? నువ్వు లవ్ సినిమాల్లో చూడలేదా? ఆ సినిమాల్లో హీరో ఒకే ఒక రోజా తీసుకెళ్లి హీరోయిన్ చేతికిచ్చి ఐ లవ్ యూ అని చెప్తాడు. ఆ పువ్వు తను తీసుకుంటే కట్ చేస్తే ఫారెన్ లో సాంగే. షాజహాన్ ముంతాజ్కి ఇచ్చింది ఒకే ఒక్క రోజా. నెహ్రూ కోటు మీద ఉండేది ఒకే ఒక్క రోజా. అంతెందుకు, డైరెక్టర్ మణిరత్నం తీసిన సినిమా పేరు కూడా రోజానే. మీరెళ్ళండి, నేను వస్తాను. సంధ్య, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అయ్యో భగవంతుడా, రామా రామా, అయ్యో అయ్యో. నువ్వు ఈ అమ్మాయిని చాలా రోజుగా సైట్ కొడుతున్నావు. ఈరోజు ఈ అమ్మాయి పుట్టినరోజు. తన కోసం తాజ్మహల్ కట్టక్కర్లేదు. అట్లీస్ట్ బొకైనా తీసుకురావచ్చు కదా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు పుట్టినరోజు అని తెలిసిన తర్వాత సిటీకి పోయి షాపులన్నీ తిరిగి నీకోసం ఈ బొకే తీసుకొచ్చాను. వచ్చే దారిలో దీనిలో నుంచి ఒకే ఒక్క రోజా జారి కింద పడిపోయింది. అది ఏరుకొచ్చి వీడిని చేతికి ఇచ్చాడంటే వీడు ఎంత చీప్ క్యాండిడేటో ఒక్కసారి ఆలోచించుడు. లవ్ లో ఒక్క రోజా ఎప్పుడు వర్కౌట్ కాదు. షాజహాన్ ముంతాజ్ కోసం ఏం చేశాడు? ఒక రోజు. అయ్యో, అది కాదమ్మా, అది కాదు. కోట్ల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టి తాజ్మహల్ కట్టించాడు. సంజయ్, లవ్ చేసేటప్పుడే కింద పడిన రోజాని ఏరుకొచ్చి నీ చేతికి ఇచ్చాడంటే రేపు పెళ్ళైన తర్వాత నువ్వు తల్లో పెట్టుకున్న రోజాన్ని తీసుకెళ్లి సగం రేటుకి షాపులో అమ్మడని గ్యారంటీ ఏమిటి? ఇప్పుడైనా అర్థం చేసుకో, ఎవరు చీపు ఎవరు టాపు. యాహూ! ఎలా పెట్టాడు మా వాడు స్టాప్. ఇంతకు ముందు వీర్ లెవెల్ లో కటింగులు ఇచ్చావు, నౌ రివర్స్ యువర్ లవ్. ఇచ్చిన నోస్ కార్డు సరిపోయింది అనుకుంటాను. ఇప్పుడు నువ్వేమంటావు? ఇలాంటి సిల్లి విషయాలన్నిటికీ నాలాంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అప్సెట్ అవ్వరని చెప్తాను. స్కూల్లో బెల్ కొట్టారమ్మా, టీచర్ కోపడతారు, నేను వస్తాను. అయ్యా.
జల్ 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 జల 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 ఎవరు నేను చంద్రముఖిని, నాకు నీ ప్రాణాలు కావాలి. చంద్రముఖి గెట్టపేసి ఎవరిని రా భయపడ్డా పోయిరా పెట్రోలు అంటిత్తరా నిప్పు. అయ్యో నన్ను ఇరికించారేంట్రా. అయ్యో సినిమా చూడడానికి తీసుకొచ్చారు, నాదే తప్పు అయిపోయింది. అమ్మో అయ్యో. చూసి ఇవ్వండి. ఏంటి? రే అదేమన్నా డాక్యుమెంటా భద్రంగా దాచిపెట్టుకుంటున్నావు? ఇమీడియట్ గా దాన్ని అమ్మాయి హృదయంలో పోస్ట్ చేయరా. వెళ్ళరా వెళ్ళి ఎవరా? కాదు, ఆ ఆరెంజ్ కలర్. సార్, ఎదుటి వాళ్ళ లెటర్ చదవడం ఇండీసెన్సీ. ఏంటే, ప్రేమ సముద్రం కన్నా లోతైనదా? ప్రేమకి సముద్రానికి ఏంట్రా సంబంధం? నీలాంటి వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి కవితలు రాయబట్టే ఆ సముద్రానికి కోపం వచ్చి అది పొంగి పొరలి సునామీగా మారి ఎంతో మంది జీవితాన్ని బినామీగా చేసింది. లెటర్ రాయడం అంతా ఓల్డ్ స్టైల్ అమ్మా. ఇంటర్నెట్, ఈమెయిల్, SMS అని డెవలప్ అయిన ఈ రోజుల్లో నువ్వు పిచ్చిగా లెటర్ రాసావేంటి? హాయ్ సందు. సంచ, నా మనసులో ఉన్న ప్రేమనంతా కవితలుగా మలిచి రాసి తీసుకొచ్చాను. ఎన్ని ఇంటర్నెట్లు, ఈమెయిల్లు, SMSలు ఉన్నా కూడా ప్రేమను కవిత ద్వారా చెప్తేనే అది కావ్యంలా ఉంటుంది. నా ప్రేమ సముద్రం కన్నా లోతైనది, ఆకాశం కన్నా ఎత్తైనది, భూమి కన్నా విశాలమైనది. అయిందా? బాగా అయిందా? ఇప్పుడు నీ ముఖాన్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటావు? ఇకనైనా యూత్ అంటూ అమ్మాయిల చుట్టూ తిరగటం మానేసాయి. అర్థమైందా? అర్థమైందా? కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువా చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల I really love you. నిజంగానే చెప్తున్నావా, లేక ఆయన మీద ఉన్న కోపంతో చెప్తున్నావా? నిజంగానే చెప్తున్నా. నువ్వు ఎదురు చూస్తున్న ఆ క్షణం ఇదే. థ్యాంక్ యూ సంజయ్. ఇక ఎవడైనా మన ప్రేమకి అడ్డుగా నిల్చాడో నువ్వు రియల్ హీరో అవ్వాలి. హలో యూత్, ఇప్పుడు తెలిసిందా? ఏం సార్ అదే? మీకు చెప్పండి. ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్నాం, ఇక నుంచి మనం మంచి స్నేహితులుగా మారబోతున్నాం. రేపుళ్ళ మంచి ముహూర్తం, మనిద్దరం వియ్యంకులం కాబోతున్నాం. ఈ నిమిషం నుంచి సంజయ్ మీ కూతురు కాదు, నా కూతురు. ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగు పెట్టిన మరు క్షణం నుంచి తనను నేను ఎంత బాగా చూసుకుంటానో చూస్తారుగా. ఎన్నో అడ్డంకులు దాటి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తున్నా.
మా అమ్మాయికి ఎట్టాటి కష్టం కలగకుండా మీరే చూసుకోవాలా. మీ అమ్మాయికి ఎలాంటి కష్టం కలగకుండా ఇక మీదట నేను చూసుకుంటాను. జరిగింది మీరు చెప్పారు, ఇక జరగాల్సింది నేను చెప్పను. ఈ టైంలో ఎందుకు ఇక్కడికి వచ్చావు? కంగ్రాట్స్. ఏం మాట్లాడుతున్నావు? ఒకరు నేర్పించడం కోసం నన్ను ప్రేమించావు, నన్ను నేర్పించడం కోసం ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నావు. రేపు అతను నేర్పించడానికి ఇంకొకరితో లేచిపోతావు. మగవాళ్ళు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ అండ్ త్రో గ్లాస్ కదూ. పిచ్చివాడిలా మాట్లాడుకోవాలా? ఇప్పుడు కూడా నా మనసులో నువ్వే ఉన్నావు. నైట్ లాస్ట్ బస్కి హైదరాబాద్కి 2 టికెట్స్ తీసుకున్నాను. నువ్వు రాలేదంటే పోయేది ప్రాణం కాదు. సంజ, ఏయ్, భయపడ్డావా? ఎందుకు ఇలా చేశావు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇంత చిన్న విషయానికి నువ్వు టెన్షన్ అయ్యావే. 3 ఏళ్ళుగా నేను ఎంత టెన్షన్ పడుంటాను. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను.
రాగం వానా వానా బలపుల కూన ఐసుకసుల పట్నం ఒడిలో బెల్లం కురిసింది వాన నా సందులోన అందాల విందులే నీకియనా ఉరిమింది మబ్బు దడదడాన గూటిలోన లేచింది పాము బుసబుస నా పుట్టలోన వేలు లాంటి నా ఒళ్ళంతా గుబేలు మన్నది ప్రియా అప్పుల ఉప్పు అప్పుల సొప్పు తప్పేమున్నది చెప్పు గురడ గురడ కాముడి ముగుడ గుడుగుడు కొంచెం మంచం రాగం వానా వానా బలపుల కూన సొగసుల పట్నం ఒడిలో బెల్లం కీ గురడా మామ 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 మరుడా చిల్లలో గిళ్ళ గిచ్చుళ్ళ బేరాలే గుగ్గిళ్ళు పెడతాను రాబే చిల్లలో గిళ్ళ గిచ్చుళ్ళ బేరాలే గుగ్గిళ్ళు పెడతాను రాబే ఒత్తు ఒత్తుకు కట్టయ్యర చిత్తుల తాయెత్తు నేనే వస్తానే నీలో పూస్తానే సొగసేదో దోచి గుచ్చి రెచ్చిపోతానే గురడ గురడ కాముడి ముగుడ గుడుగుడు కొంచెం మంచం రాగం వానా వానా బలపులకు నా సొగసుల పట్నం ఒడిలో బెల్లం నీ బలు చూపులు నాకు పాడవే జోల పాటలాలి నీ ఎవ్వల మీ గడ కరగల్లో నొరగను నేనే పిల్ల మగాల చిక్కోకు ఇరుసుందివే పిల్ల. నేనే వస్తానే నీలో పూస్తానే సొగసేదో దోచి గుచ్చి రెచ్చిపోతానే గురడ గురడ కాముడి ముగుడ గుడుగుడు కొంచెం మంచం రాగం వానా వానా బలపులకు నా సొగసుల పట్నం ఒడిలో బెల్లం సంధ్య మనందరినీ మోసం చేసి ఆ సంధ్య వాడితో లేచిపోయిందిరా ఓడిపోతానేమోనని భయంగా ఉందిరా పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఓటమిని నేను తట్టుకోలేను ఏనాటికి ఈ అంకాళ పరమేశ్వరి ఓడిన నాడు ప్రాణాలతో ఉండదురా నేను చచ్చేలోగానైనా నన్ను తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేరా జానకిరామ్ గారా బాలాని మాట్లాడతాను సార్. మనం గెలిచాం సార్. మనం వేసిన ప్లాన్ సక్సెస్. ఇక మీద సెంచరీ. ఆపేశావు సంధ్య అది కాదు. మాట్లాడొద్దు. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడేవే జానకిరామ్ వాడెవడో తెలుసా? ఓ హంతకుడు, మా అక్కని చంపినవాడు. ఇప్పుడు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. వారికి నువ్వు సపోర్టా? ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? ఆయన గురించి నీకు సగమే తెలుసు.
అబ్బో 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 పాప తప్పుగా అనుకోకమ్మా మేము ముగ్గురం మందు తాగుతా ఉండం 2 గ్లాసులే ఉన్నాయి. ఆ కప్పిచ్చావంటే మందు తాగేసి మళ్ళీ ఇచ్చేస్తాం. మావయ్య మావయ్య, ఈ రౌడీ వెధవలు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారు మావయ్య. వీళ్ళకి నీ పవర్ చూపించు. వీళ్ళని ఊరికి వదలకు మావయ్య. మీరు ఇంటికి వెళ్ళండి, వీళ్ళతో నేను ఫుట్బాల్ ఆడొస్తా. వస్తావు కదా మావా? అలా అంతా ఆడకూడదు, వెళ్ళండి. మావంటే మావే. బాగా ఇరుక్కున్నాడు. ఎవర్రా మా అక్క కూతుర్ని గొడవ చేసింది? మేమేరా గొడవ చేసింది. దానికి నువ్వేం పీకపోతున్నావురా? రారా పోరా అంటూ నోరు జారావు, అదంత మంచిది కాదు. ఎవరికి? ఎవరికో. ఓ చిన్న డౌట్, వాళ్ళు నిన్ను మావా మావా అని పిలిచేరే, నువ్వు వాళ్ళకి మాత్రమే మావవా లేదా ఈ ఏరియాకే మావా? ఏంట్రా వేళ్ళన్ని మడిచి పోషిస్తున్నావు? పంచభూతాల్ని పిడికిల్లో బిగించి ముక్కంటినై 3వ కన్ను తెరుస్తాను రా గూట్లే. సరే వదిలే, నువ్వు నిజంగానే మా అమ్మ అని తేలిపోయింది. మేము ముగ్గురున్నాం. నీ దగ్గర 2 టికెట్లని మా దగ్గర పంపే, ఆ టికెట్లను మళ్ళీ పంపిస్తాం. అవసరం వస్తే మళ్ళీ పంపు. ఇలా మామ పని చేస్తుండు. నీకెంత చిల్లర కావాలో మేమెచ్చుకుంటాం. స్టార్టింగ్ నుంచి రాంగానే పోతున్నావు, చిరిగిపోద్ది. ఎవరికి? ఎవరికో. రాయ్, ఏంట్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఇప్పుడు నువ్వే వెళ్ళి తీసుకొచ్చి ఉండి తీసుకెళ్ళాలి. వచ్చే వారం ఇదే టైంలో ఇక్కడ మీట్ అవుదాం. వచ్చే సంవత్సరం స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కి నేను సెలెక్ట్ అయ్యాను. ఏమయ్యో బ్రోకర్, శుక్రవారం నాడు అమ్మాయిని చూసేదానికి వాళ్ళని రమ్మని చెప్పు. ఆ? నాన్న, ఏం మాట్లాడుతున్నారు? కాలేజీలో చదువుకుంటే ఏమయ్యా, అమ్మాయి నచ్చిందని వాళ్ళని చెప్పమనయ్యా. వెంటనే కాలేజీ మనిపించేసి పెళ్లి చేస్తాం కదా. నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు. నేను ఎన్నో సాధించాలి. ఒలింపిక్స్ కి సెలెక్ట్ కావాలి. నువ్వు ఊరినే వేషాలు వేయొద్దు. అన్నీ నేను చెప్పినట్టుగానే జరగాల. ముందు పెళ్లి శుభంగా జరగని. నువ్వు ఊహించినట్టుగానే బాగా ముట్ట చెప్తాలే. పెళ్ళోళ్ళతో కలిసి నువ్వు కూడా వచ్చేసేయి. ఏమండి, అమ్మాయిని ఒక్క మాట అడిగి. ఆడవాళ్ళు ఈ ఇంట్లో నోరు తెరవనే తెరవకూడదు. శుక్రవారం ఈ ఇంట్లో విశేషం జరగాల, లేదా శనివారం ఈ ఇల్లు వల్లకాడవుతుంది. పెళ్ళనేది లేకుండా మనం బ్రతకలేవా? వీలు కాదు. అదే మన తలరాత. కానీ నాకు పెళ్ళంటే ఇష్టం లేక కాదు సంధ్య. నాకు కాబోయే భర్త నా అంబిషన్స్ కి అడ్డు రాకుంటే చాలు. నీకు ఫిక్స్ చేసిన పెళ్లి కొడుకు నీ అభిరుచులను గౌరవించొచ్చు కదా. ఫోన్ చేసి మాట్లాడతావా? నాకు నమ్మకం లేదే. అమ్మా, ఏమైంది మావా? తల్లిగా ఉన్నావి. వీపు చిరిగిపోయింది. ఎవరికి? వద్దు, వదిలే. వేరే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? అవును, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లమా? 1 మంత్రం వచ్చి చెప్పు. తగిలిన దెబ్బ మారడానికి ఇంకో నెలైనా పడుతుంది, గుర్తు పెట్టుకో. అవును మావా, మీ ప్రాబ్లం అని చెప్పింది బయట కాదు, ఇంట్లోనే. ఇంటి లోపల ఎదవల్లారా అడ్రస్ కనుక్కొని ఇక్కడికి వచ్చారా? అవును, మావయ్య లేడని చెప్పొచ్చు కదా. అయ్యో మావా, డాడీ అక్కకు పెళ్లి కుదిర్చారు. అవును, పెళ్లి కుదిర్చారా? వీధి కుక్కలా ఇన్నాళ్ళు నేను కాపలా కాస్తూ ఉంటే బొచ్చు కుక్కలా వాడొచ్చి తన్నుకుపోతాడా? నేను ఒప్పుకోను. అయ్యో, ఊరికే సటైల్ అయ్యొద్దు మావా. ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా ఐడియా చెప్పు. ఐడియా ఏం చేయాలబ్బా? ఎందుకే అక్కడే చేయేస్తారు? వేరే చోటే దొరకలేదా? మిగతా రోజులు అసలు తాగనే తాగదు, ఈ రోజు మాత్రం అక్కడే. అమ్మా మావా, నువ్వే ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. అప్పుడే నీకు నాకు పెళ్లి జరుగుతుంది. మరి అయితే ఒక పని చేయి. నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కాఫీలో విషం కలిపి అందరూ చచ్చూరుకుంటారు. అందరూ చచ్చిపోతే మేము జైలుకి పోవాలి. పోతే నాకేంటి? మీ ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు అప్రూవర్గా మారి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాం. ఇవన్నీ ఓల్డ్ అడియాలే మావా. డిఫరెంట్ గా థింక్ చేయి. డిఫరెంట్
ఇది గోడకి తగిలిచ్చు. ఈ రోజు నుంచి నువ్వే దీన్ని యూజ్ చేసుకో. మీరేనా ఈ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చింది? అవును, మీరెవరు తండ్రా? మావ. అవును, అమ్మాయి బాబు అయితే నాకు మామ కదా. నేను ఆ మామను కాదు, దగ్గర. కుటుంబం అన్నాక చాలా మంది మామలు ఉంటారు కదా, మీరేమవుతారు? నేను అలాంటి మామను కాదు, మేన మామని. ఇదే తొడ మీద మహేశ్వర్ని కూర్చోబెట్టి చెవు కుట్టించి పోగు వేసిన వాణ్ణి. ఓ కంసాలివా? ఏంట్రా ఆయన మాట్లాడేది? ఏది మాట్లాడినా డబుల్ బిల్ మాట్లాడతాడు. తీరేదాన్ని. ఏంటిది? ఐ యాపిల్. మామిడికాయ. సరే మామిడికాయే. సరే ఇదేంటి? అరే చక్ర. బూడిదని చెప్పయ్యా బాబు. సరే బూడిదయ్యా. ఇలా చూడు, నువ్వు చూడటానికి వచ్చావు అమ్మాయి. ఆ అమ్మాయి ఇష్టపడి ఆశగా తినేది ఈ రెండే. అంటే ఏంటి అర్థం? అమ్మాయికి ఏదో అయిందని. దాందే ఉంది, నా హృదయం ఉంది. ఈ ప్రపంచంలాగా చాలా విశాలమైంది. పోను పోను అదే సర్దుకుంటుంది. నీ విశాల హృదయం పక్కన పెట్టు. ఆల్రెడీ అమ్మాయి వేరే వాడితో అఫైర్ అయ్యి కడుపు చేయించుకుంది. 3 నెలల గర్భం. ఇప్పుడు 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 నువ్వేం చేయబోతున్నావు? ఇప్పుడు ఇలా చూడు, ఏంటి లూజులా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నేను 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 జీవితంలో ఇలాంటి అమ్మాయి కోసం ఎదుగుతున్నాను. వీడి క్యారెక్టర్ ఏంటో? అవునండి, నేను ఎలాంటి టైప్ మనిషి అంటే, కష్టపడి ఒక స్థలాన్ని కొని అక్కడ శంకుస్థాపన చేసి వాస్తు చూసి ఇల్లు కట్టి పాలు పొంగించి తర్వాత గృహప్రవేశం చేయడం కన్నా ఆల్రెడీ కట్టి ఉన్న ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో పడుకుంటే హాయిగా ఉంటుంది. అంతే కదా? అదే విధంగా ఆల్రెడీ గర్భంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా. బికాస్ బేసికలీ ఐఎమ్ ఏ సోంబేరి. దాని చెల్లెలయ్యా. యో, ఆమె నా అక్కయ్యా. మనిషివేనా నువ్వు? ఏమిట్రా, నచ్చిందా? ఓమ్మా, నాకు సిగ్గుగా ఉంది. మా అబ్బాయి చాలా మొహమాటస్తుడు. ఓ నువ్వా? నేను మీ అక్కయ్య బయట పావాడ వేసుకుని వచ్చింది అనుకున్నాను. మా అక్కకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. తనకి రన్నింగ్ రేస్ అంటే చాలా ఇష్టం. అక్కని బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించారు. మీరు మంచి మనసు చేసుకుంటే ఈ పెళ్లి ఆపొచ్చు. అవునా? ముందే నాకు ఈ విషయం తెలియలేదు. ఏమంటే ఒక ఆడపిల్ల లక్ష్యాన్ని చెడగొట్టేవాడిని కాదు నేను. మీ అక్క నేను వద్దని చెప్తాను. దానికి బదులు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి సంధ్య ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కాల్గేట్ పేస్ట్ కొనాలని షాప్కి వెళ్తాం అనుకో, స్టాక్ అయిపోయి ఉంటుంది. కొనకుండా తిరిగి వచ్చేస్తావా? వేరే పేస్ట్ కొంటాం కదా, బ్రష్ చేసుకోవాలి కదా మరి. అది కాదు, నాకు కూడా అక్కలాగే చాలా కోరికలు ఉన్నాయి. నేను బాగా పాడతాను. మా ఇంట్లో చాలా ప్రైజులు ఉన్నాయి. మీ అమ్మకు కూడా హై జంప్ లో గోల్డ్ మెడల్ రావాలని ఆశ ఉందమ్మా? ఏంటే మీ కుటుంబంలో మొగలతో కాపురాలు చేయరా మీరు? సరే, నేను నిన్ను పెళ్లి చేసుకోను. చాలా మంచిదండి. మరీ అంత తొందరపడుకో.
నేను నిన్ను ఉంచుకుంటానని చెప్తున్నాను. చిన్న గడియారంలో పెద్ద ముళ్ళుకి చిన్న ముళ్ళు అవసరం ఉంటుంది. అలాంటప్పుడు జీవితం అంతా పోరాడేవాడికి ఓ చిన్నిల్లు అవసరం ఉంటుంది కదా. జరిగి జరిగి పంతులు గారు వాళ్ళు కూర్చోవద్దు, టోటల్ గా మంత్రాలన్నీ మర్చిపోతాడు. సంధ్య, మర్దల్స్ ఏంటి స్కూటీ మీద ఇంత స్పీడ్ గా వచ్చా? అదేంటి బ్యాగ్ లో ఊరపిచ్చకలేమా? మనకు అలాంటివన్నీ అవసరం లేదు, పర్ఫెక్ట్ కండిషన్. అదేం కాదు, ఇది మా అక్క స్పోర్ట్స్ బ్యాగ్, మర్చిపోయి వచ్చేసింది, అందుకే తీసుకొచ్చా. అది అలాగే అక్కడ పెట్టు. ఇప్పుడు మీ అక్క పెళ్ళైన తర్వాత అరేబియన్ గుర్రంలా పరిగెత్తి గోల్డ్ మెడల్ సంపాదించాలా? సంధ్య, పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఆడాల్సిన ఒకే ఒక ఆట అమ్మా నాన్నలాట. కానీ నేను ఉన్నమాట మాట్లాడాను అనుకో, నన్ను చెడ్డవాడు అంటున్నారు, విలన్ అని అంటున్నారు, నెగటివ్ క్యారెక్టర్ అంటున్నారు, పొగరబోతున్నాను అంటున్నారు. అబద్ధాలు చెప్పి హీరో అవ్వడం కంటే నిజం చెప్పి విలన్ గా మిగిలిపోతాను. కనా టక్కన పోయి బండ్లో కూర్చో. దీపాలు పెట్టేలోగా ఊరు చేరాలి కదా, నీకు విషయం అర్థమయ్యేలోగా నాకు వయసు అయిపోతుంది. అక్క వెళ్తుందని ఫీలింగ్సా? ఓ పని చేయి, నువ్వు వచ్చి కూర్చో. రైట్ సైడ్ లో మీ అక్క కూర్చుంటుంది, లెఫ్ట్ సైడ్ లో నువ్వు వచ్చి కూర్చో. ఎలా ఉంది? ఇప్పుడు అన్ని ఆటల్లో సబ్స్టిట్యూట్ గా ఒకరుంటారు, అదే విధంగా అన్ని కార్లకి స్టెప్ నేను ఒకటి ఉంటుంది. అంతెందుకు, 10 రూపాయలకు కొనే మ్యాగజైన్ కూడా ఉచితంగా ఏదో ఒకటి ఇస్తున్నారు. అలాంటప్పుడు అరేబియన్ గుర్రం లాంటి మీ అక్కతో పాటు కాంప్లిమెంటరీగా నువ్వు వస్తే తప్పేంటంట? కన్నా అసలు మనకి సింగిల్ వర్కౌట్ కాదు, డబుల్. ఏంటి వింటున్నావా? డబుల్ డబుల్. అందులోనే ఓ మజా ఉంటుంది. నువ్వు బాగా కన్ఫ్యూషన్ లో ఉన్నావు, బాగా ఆలోచించుకో. నెక్స్ట్ టైం నేను లేపుకెళ్తాను. నీకు లూజ్ హెయిర్ కంటే పోనీటైల్ సూపర్ గా ఉంటుంది. తాయి తాయి తమ్మ మెరిసి కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచి కొండ పుల్లి బొమ్మ. ఏంటి షాక్ కొట్టిందా? మన ఫస్ట్ నైట్ ఇక్కడ కాదు, పక్క రూమ్ లో. ఎందుకంటే అందరూ వెళ్లే రూట్ లో వెళ్తే నాకు వర్కౌట్ కాదు. నా రూటే వేరమ్మడో. ఈ పూలు పాలు పళ్ళు ఇవన్నీ ఓల్డ్ స్టైల్. పక్క రూమ్ లోనే బెస్ట్ కన్నా బెస్ట్. సారాయి కొట్టు, పక్కనే ఊరగాయ పెట్టుకుని చెరో గ్లాస్ లాగిద్దాం. ఏయ్ దిస్ ఇస్ జిమ్యా, అంతా నీకోసమే అమ్మడు. నా కోసమా? ఏం చెప్తున్నారు? కన్నా నిన్ను చూడ్డానికి మీ ఊరికి వచ్చినప్పుడు ఊళ్ళో అక్కడ ఇక్కడ నీ గురించి విచారించాను. నీకు రన్నింగ్ రేస్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అది ఒక విలేజ్ లో, అటువంటి నిరంకుశత్వం గల కుటుంబంలో. ఎందుకంటే మీ నాన్న గురించి విచారించాను కదా. ఇలాంటి ఒక అమ్మాయ సూపర్ 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 యా. ఇలాంటి లక్ష్యం ఉన్న ఒక అమ్మాయికి నాకు చేతనైన సహాయం చేద్దామని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా 2 ఎకరాల తోట అమ్మేసి ఇంట్లోనే ఒక చిన్న జిమ్ సెటప్ చేసేశాను. నా ఆశ నెరవేర్చడానికి మీ పొలాన్ని అమ్మేశారే, దానికి బదులుగా నన్ను నచ్చలేదని చెప్పుంటే నా ఆశ నెరవేరుండేది కదా. నీ జీవితం కామెడీ అయిపోయి ఉండేది. మీ నాన్న అతని కంటే మూర్ఖుడైన ఒక అల్లుణ్ణి వెతికి తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాడే అనుకో. ఉదయమే పేడ నీళ్లు జల్లి ఇంటి ముందు ముగ్గు వేసి
ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే బాపు గీసిన బొమ్మలాగా ఓరగా తలుపు చాటున నించొని ఏమండి ఒక్కసారి ఇలా వచ్చి వెళ్తారా అని పిలవాల్సి ఉంటుంది. ఏంటి ఇంత అడ్వాన్స్ గా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? నేను పుట్టింది పల్లెటూరు, థింకింగ్ ఫారిన్ టైప్. నా ఉద్దేశం ఏంటంటే నీ ద్వారా నాకు ఒక బిడ్డ కలగడం కంటే ఈ దేశానికి ఒక గోల్డ్ మెడల్ వచ్చిందంటే నేను చాలా సంతోషిస్తాను. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మరి నా చెల్లెలతో ఎందుకలా ప్రవర్తించారు? అది జస్ట్ ఫర్ ఫన్. జీవితంలో ఎప్పుడూ రొటీన్ గా ఉండకూడదు. లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఊరికి వెళ్ళామనుకో, మనం ఏం చేస్తాం? ఊరికి చేరే వరకు సైలెంట్ గా కూర్చుంటామా? ఏదో పుస్తకం కొనుక్కుంటాం, లేదంటే వాక్మెన్ లో పాటలు వింటాం. ఆ విషయాలన్నీ వదిలే పక్క వాళ్ళని కదిపి, ఏ సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుందా టీడీపీ వస్తుందా, ఎవరు వస్తే మనకేంటయ్యా అని సైలెంట్ గా ఉండం కదా. అదే విధంగా ఇది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, అంతేగాని మీ చెల్లెల మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఇదిగో చూడు, నువ్వు ఒలింపిక్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించే వరకు ఊళ్ళో వాళ్ళకి మనం భార్యాభర్తలం. కానీ బెడ్రూమ్ లో పిఎఫ్, బెస్ట్ ఫ్రెండ్. దానికెందుకు అంత షాకు? రన్ చేసిన వెంటనే నీరు తాకూడదు. 2 minutes తర్వాతే నీరు తాగాలి. డాక్టర్ గారిని చూడాలి. డాక్టర్ పాయిజన్ కేసు అటెండ్ చేస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఓకే సరే పద. వచ్చి చాలాసేపు అయిందా? అదేం లేదు డాక్టర్. ఒక పాయిజన్ కేస్. +2 చదివే అమ్మాయి పరీక్షలో ఫెయిల్ అయిందని పురుగుల మందు తాగేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెంటనే 4 గ్లాసులు నీళ్లు తాగించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కాపాడలేదు, వాళ్ళు ఇచ్చిన 4 గ్లాసుల నీళ్ళే అమ్మాయిని కాపాడింది. ఆ పాయిజన్ పవర్ ని నీళ్లు డైల్యూట్ చేశాయి. ఒక ½ గంట 1 అవర్ అయితే తట్టుకోవచ్చు. ఈ లోపల హాస్పిటల్ తీసుకొస్తే పేషెంట్ ని కాపాడొచ్చు. ఏం జానకిరామ్, ఎనీ గుడ్ న్యూస్? అయ్యో అదేం లేదు, తనకి బాగా జలుబు చేసింది. అబద్ధం చెప్పదు, ఒక్కసారి తగ్గాను. అవును ఒకే ఒకసారి తగ్గింది, అందుకే చెప్పాను. ఏమండి, రేపు హైదరాబాద్ లో జరగబోయే స్టేట్ లెవెల్ అథ్లెటిక్ కాంపిటీషన్ లో పాల్గొనాలి కదా. అదే అడిగితే హనీమూన్ కి ఊటీ వెళ్దామని చెప్పేద్దామా? ఒరే జాగ్రత్తగా పెట్టరా, నా మనవళ్ళు వేసుకోవలసినవి నలిపేయకు. మహేశ్వరి, మీ ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారని తెలియగానే ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడని టెన్షన్ పడి ఎవరైనా పర్వాలేదని ఇద్దరికి కావలసిన బట్టలు ఆట వస్తువులు అన్ని కొనుక్కొచ్చేశాను. అమ్మాయి పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అనేది ముఖ్యం కాదు. మన కుటుంబానికి ఒక బిడ్డ కావాలి. నా ఒక్కదన ఆశయం కోసం ఎందరో కలలు చేస్తున్నాం కదూ.
నాకు కూడా మా అమ్మ ఆశపడ్డది న్యాయం అనిపిస్తోంది. కొద్ది రోజులు మన ఆశయాల్ని పక్కన పెట్టి ఎక్కువ మంది పిల్లల్ని కని ఇంటి నిండా పిల్లలు తిరుగుతూ ఉంటే భార్యాభర్తల సినిమాలో నాగేశ్వరరావు లాగా జోరుగా హుషారుగా షికారు పోదమా అని పాడుతూ ఉంటే ఏయ్ ఏంటి తిక్కగా ఉందా? నేను అసలే ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని చన్నీళ్ళలో స్నానం చేసుకుని కాలం గడుపుతూ ఉంటే నువ్వేంటి పిల్లా జల్లా అని రెచ్చగొడుతున్నావు? మీరెన్ని చెప్పినా కూడా మీ అమ్మకిచ్చిన మాట. హలో, మా అమ్మ 4 బొమ్మలు కొనిందని మనం బిడ్డల్ని కనలేం కదా. ఇలా చూడు మహేశ్వరి, గోల్డ్ మెడల్ సాధించాలనేది నీ ఆశయం, కానీ అది నాకు గౌరవం. థ్యాంక్ యూ సార్. ఏమండి రండి. హీస్ మై హస్బెండ్. నా విజయానికి ముఖ్య కారకుడు ఈయనే. అక్క, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నీ కొడుకు కోడలు హనీమూన్ కి ఊటీ వెళ్ళలేదు. నీ కోడలు హైదరాబాద్ కు వచ్చి రన్నింగ్ రేస్ లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచింది. భవిష్యత్తులో కూడా నేషనల్ గేమ్స్ లో పాల్గొని ఛాంపియన్ అవుతుందంట. బిడ్డల్ని కంటే ఒళ్ళొచ్చేస్తుందని బిడ్డల్నే కందట. అక్క, నీకున్నది ఒకే ఒక కొడుకు. నీ కుటుంబానికి వారసుడు లేకుండా పోతాడేమోనని భయంగా ఉందక్క. అవును, ఎందుకు టికెట్స్ క్యాన్సిల్ చేశారు? నైట్ ట్రైన్ కి ఊరికి వెళ్ళొచ్చు కదా. హనీమూన్ కి వెళ్తున్నామని అమ్మతో అబద్ధం చెప్పొచ్చాం. వెంటనే వెళ్తే అమ్మకు అనుమానం వస్తుంది. రేపు వెళ్దాం మహేశ్వరి. ఏంటి అందంగా ఉన్నావు, అదర కొడుతున్నావు.
పిలిచి నిన్ను పిలిచి నే గోల చెయ్యనా టీవీ యాడ్ చూసి ఆ ప్యాకెట్ కొందామని కొట్టుకెళ్ళాను నేను. తర్వాత ఆలోచించేశాను, నీకు దూరంగా ఉండడమే మంచిది అనిపించింది. ఒక్కసారి టేస్ట్ చేసినా కూడా నీ ఆశయం అంతా వేస్ట్ అయిపోతుంది. పక్కనే వైన్ షాప్ చూశాను, వేశాను రౌండ్. సో టుడే నో టచింగ్, నో కిస్సింగ్, ఓన్లీ స్లీపింగ్. గుడ్ నైట్. పీటీ ఉషా ఒలింపిక్స్ లో 100 మీటర్స్ లో 9.12 సెకండ్స్ లో పరిగెత్తి 4వ స్థానం పొందింది. అంజు జార్జ్ 6వ స్థానం పొందింది. నువ్వు ఈ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి గోల్డ్ మెడల్ సాధించాలి. నువ్వు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలి, అర్జున్ అవార్డు తీసుకోవాలి. ఆ గోల్డ్ మెడల్స్ కప్పులే మన పిల్లలకి నువ్వు తీసుకొచ్చే ఆట వస్తువులు. ఏరా తమ్ముడు, మనం చేసే తప్పు కాదు కదా? తప్పే కాదక్క, నీ కోడల్ని ఇలాగే వదిలేస్తే నువ్వు చచ్చేంత వరకు బిడ్డలనే కందు. నువ్వు చచ్చేలోపు పిల్లా పాపల్ని చూడాలంటే ఇంతకంటే వేరే దారే లేదు. దీనివల్ల తన ప్రాణానికి ఏం ఆపద రాదు కదా? అదేం రాదక్క, మహా అయితే కాళ్ళు చేతులు విరుగుతాయి అంతే. కాళ్ళు చేతులు విరిగితే ఇంట్లో ఉంటుంది, ఇంట్లో ఉంటే నీ కొడుకు మూడొస్తుంది. నీ కొడుకు మూడొస్తే నీకు మనవలు పుడతారు. నిజంగా మనవడు పుడతాడుగా? ఖచ్చితంగా పుడతారక్క. అయితే సరే. మహేశ్వరి, ఒకసారి కిందకి రామా. ఇదిగో వస్తున్నాను అత్తయ్య. ఏమేం డాక్టర్? జానకిరామ్, మహేశ్వరి కాలు ఎముక ఫ్రాక్చర్ అయింది.
అది ఫిజియోథెరపీ ద్వారానే కొంచెం కొంచెంగా సరి చేయొచ్చు. పూర్తిగా నయం కావడానికి 4-5 నెలలు కావచ్చు. అంతవరకు స్టెయిన్ చేయకూడదు. ఒకవేళ స్టెయిన్ అయితే ఆమె కాలే తీసేయవలసి వస్తుంది. అత్తయ్య, ఈ విషయాన్ని దయచేసి ఎవరికీ చెప్పకండి. నా ఇన్నేళ్ల సర్వీసులో నేను చేసిన మొట్టమొదటి తప్పు ఇదే. యాజ్ ఎ డాక్టర్ గా నేను ఈ పని చేసి ఉండకూడదు. కానీ ఆ రోజున మీరు చిన్నపిల్లలాగా నా కాళ్ళ మీద పడి ఏడ్చినందువల్లే నేను ఇంత పెద్ద అబద్ధం చెప్పవలసి వచ్చింది. మరేంటి బాబు, ఆడపిల్లల లక్షణంగా తాళి కట్టించుకున్నావా ఇంట్లో ఉన్నావా అని లేకుండా ఒక ఆడపిల్లకి పరుగు పందెం ఎందుకు? పరుగు హలో పోలీస్ స్టేషన్, నేను సీతా నర్సింగ్ హోమ్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ చీఫ్ డాక్టర్ దామోదరాన్ని ఎవరో హత్య చేశారు. జానకిరామ్, నన్నేం చేయొద్దు. నేను చేసింది తప్పే. ఇదే మహేశ్వరి ఒరిజినల్ రిపోర్ట్. తనకి ఏ ప్రాబ్లం లేదు, కాలు బెడికిందంతే. అతను ఏ తప్పు చేయలేదురా, నేనే అలా చేయమన్నాను. మీరెవరు? ఎరా, మీ అమ్మను చూసా ఎవరని అడుగుతున్నావు? మా అమ్మ చనిపోయి చాలాసేపు అయ్యింది. ఎరా, మన కుటుంబానికి ఒక మనవడు కావాలని ఆశపడడం తప్పంటావా? మనవలు మనవరాళ్ళ కోసమేగా ఈ పని చేశావు. ఇప్పుడు నీ కొడుకే లేకుండా పోయాడు. నువ్వు చనిపోయినా నీ కొలువు పెట్టడానికి నేను రాను. మహేశ్వరి, 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 ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంట్రా అదోలా ఉన్నావు? నీలా ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు దేనికి అప్సెట్ కాకూడదు. అర్థమైంది, అర్థమైంది. ఆ డాక్టర్ చెప్పింది విని అప్సెట్ అయ్యావా? వాడొక వేస్ట్ ఫెలో. వాడు చెప్పేవన్నీ ఒట్టి అబద్ధాలు. నా మనసు బాధ పెట్టకూడదని అబద్ధం చెప్తున్నారు కదా. నీకు నిజంగా ఏ ప్రాబ్లం లేదు. ఇలా చూడు, కాంపిటీషన్ కి ఇంకా 3 రోజులే టైం ఉంది. ఒక వారం హాస్పిటల్లో ఉన్నందువల్ల ప్రాక్టీస్ కూడా లేకుండా పోయింది. ఇప్పుడే ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేస్తేనే మనం గెలవగలం. కమాన్ కమాన్ కమాన్, రా చెప్తాను. వినండి. స్టార్ట్. నా వల్ల కావడం లేదు, అయినా కూడా మీ సంతోషం కోసం ప్రయత్నిస్తాను. 1 2 3 యూజువల్ గా 9.9 సెకండ్స్ లో వచ్చేదానివి ఇప్పుడు 10.8 సెకండ్స్ లో వచ్చావు. 0.58 సెకండ్స్ డిఫరెన్స్ వచ్చింది. ఈ రేంజ్ లో నువ్వు వెళ్లేవనుకో ఖచ్చితంగా నువ్వు గెలవలేవు. నువ్వు 9.8 సెకండ్స్ లో వచ్చే వరకు నేను వదలను. కమాన్ కమాన్, గో 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 గో, గెట్ రెడీ, గో. యా, కమాన్ కమాన్ ఐ సే. నీకెవరో పిచ్చెక్కిందా ఏమిటి? ఏంటి సగంలోనే ఆగిపోయావు? నీకోసం నేను మా అమ్మనే వదిలేశాను. నువ్వు గెలిచి తీరాలరా. ప్లీజ్ స్టాప్. ఎస్, సూపర్ సూపర్ సూపర్, రియలీ సూపర్ రా. నీకు టచ్ లేనందు వల్ల నువ్వు పాత స్పీడ్ పికప్ చేయలేవేమో అనుకున్నాను. అదరగొట్టేశావురా. నువ్వు రికార్డ్ బ్రేక్ చేస్తావు చూడు. హలో 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 సార్, ఇక్కడ కొంచెం సిగ్నల్ లేదు. అలాగే లైన్ లో ఉండండి, నేను ఆ కార్నర్కి వచ్చి మాట్లాడతాను. ఉండండి. స్పోర్ట్స్ ఆఫీసర్ ఫోన్ చేశారు. నువ్వు పరిగెడితే నాకు దాహం వేస్తుంది. హలో,
నీళ్లు డైల్యూట్ చేస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తట్టుకోవచ్చు. ఆ లోపల హాస్పిటల్కి తీసుకొస్తే ప్రాణాలు కాపాడొచ్చు. నీళ్ళు నీళ్ళు ఏమండి 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 నీళ్ళు. సార్ ఒక్క నిమిషం. ఏంటి మహేశ్వరి, నువ్వే కదా చెప్పావు పరిగెత్తిన వెంటనే నీళ్ళు తాకూడదని. ఓ 2 నిమిషాలు వెయిట్ చేయి. సార్ ఓకే మహేశ్వరి, 5 నిమిషాలు దాటింది. నువ్వు నిరభ్యంతరంగా నీళ్ళు తాగొచ్చు. ఇగో మహేశ్వరి, మహేశ్వరి, అయ్యో, ఏమైంది? ఏంటి మహేశ్వరి, ఏమైందో చెప్పు. నేనే తప్పు చేశానండి. పరిగెత్తలే కదా ఆశపడ్డాను. నేను అనుకున్నది సాధించకుండానే వెళ్ళిపోతున్నాను. నా ఆశ ఎలాగో నెరవేరలేదు. నా చెల్లెల ఆశైనా నెరవేరాలి. ముందు నువ్వు నీళ్లు తాగు, తాగు. మహేశ్వరి, 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 పరుగులు తీసే పరువమా చెలి తిరిగి చూడవే మరువమా. జరిగిందంతా నీకు చెప్దామని వచ్చినప్పుడు నువ్వు వినకుండా ఆయన అవమానించావు. ఆ సమయంలో నేను నిన్నే కాదు నీ టాలెంట్ని కూడా ప్రేమిస్తున్నానని తెలుసుకుని మనల్ని కలపడానికి ప్రయత్నించారు. ఆయన నిన్ను ప్రేమిస్తే ఆ కోపంతోనైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించారు. ఆయన అనుకున్నట్టుగానే మన ప్రేమ సక్సెస్ అయింది. ఆ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఆశయం నెరవేరదని నిన్ను రెచ్చగొట్టి నాతో ఇక్కడికి రప్పించాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? హలో 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 హలో, సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. దిగులు పడకో. ఆయనతో పోరాడింది నిన్ను పాడించడం కోసమే. నువ్వు పాడేటప్పుడు తప్పకుండా వస్తారా?
నేస్తమా నా ప్రియ నేస్తమా అలసి సొలసి వాలిన ఆశయ శిఖరమా నేస్తమా నా ప్రియ నేస్తమా అలసి సొలసి వాలిన ఆశయ శిఖరమా నేస్తమా నా ప్రియ నేస్తమా సుఖమే ముసిరిన వీడకు సంకల్పమే సూర్యుడు ఇంటికొస్తే దీపం ఎందుకయ్యా చంద్రుడి తోడుంటే జొలపటలేలయ్యా చీకటి తెరలు చీల్చు వేగు చుక్కవే నేస్తమా నా ప్రియ నేస్తమా అలసి
ఈ కాలంలో పెద్దలు తమ అభిరుచులను తమ పిల్లలపై రుద్దుతున్నారే, దానికి కారణం ఏంటి సార్? కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ కొందరు పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఏమాత్రం పిల్లలతో డిస్కస్ చేయకుండా స్వామీజీలతో జ్యోతిష్యులతో సంప్రదిస్తూ ఉంటారు. ఏ రోజు పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్స్ గా ఉంటారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఒక తండ్రి నాదస్వరం వాయించేవాడైతే అతను వెంటనే తన కొడుకుని పిలిచి నువ్వు ఏం కావాలనుకుంటున్నావరా అని అడిగితే దానికి ఆ అబ్బాయి డాక్టర్ని కావాలనుకుంటున్నానని చెప్తే, లేదురా స్వామి మన కులవృత్తి నాదస్వరం వాయించడమే, అందువల్ల ఆ వృత్తిని వదిలిపెట్టకూడదురా అని చెప్పకూడదు. అదే విధంగా ఒక తండ్రి డాక్టర్ అయ్యుండి తన కొడుకుని పిలిచి ఏమవుతావని అడిగితే దానికి ఆ కొడుకు, నాన్న ఈ డాక్టర్ వృత్తిలో ఎన్ని లక్షలు సంపాదించినా నాకు నాదస్వరం అంటే చాలా ఇష్టం, సన్నాయప్పన సినిమాలో శోభన్ బాబు లాగా నేను పెద్ద విద్వాంసుని కావాలని చెప్తే దాన్ని ఎంకరేజ్ చెయ్యాలి. తండ్రి చేసిందే కొడుకు చేయాలంటే అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న సైంటిస్టా, చిరంజీవి వాళ్ళ నాన్న యాక్టరా, ఎన్టీఆర్ వాళ్ళ నాన్న సీఎమ్మా? అంతెందుకు కల్పనా చావ్లా స్పేస్ కెళ్ళింది, అందుకని వాళ్ళ నాన్న కూడా మార్నింగ్ వాక్ కి స్పేస్ కెళ్తాడా ఏమిటి? ఇది ఎక్కడ న్యాయం అండి? వివేకానందుడు ఆ రోజు చెప్పారు, 100 మంది యువతనివ్వండి ఇండియానే మార్చేస్తాను అని. 100 మంది వద్దండి, తెలివితేటలు గల 4 మాత్రం ఇవ్వండి, ఇండియాని స్వర్గసీమగా మార్చొచ్చు. మేకల మేమని పంపిస్తే వైరు బలిపెట్టి ఆడుకుంటా ఉంటారు. నువ్వు బుద్ధి ఉందంటారా నీకు? ఇదంటారా మనం రేపు తిండి పెట్టపోయేది? మేకలు ఏం మన తిండి జరిగేది? బుద్ధి ఉందా? చేసావంటే నీకు సంపెత్తనే ఉన్నావు, బుద్ధి అని కాదని మళ్ళీ చేసావా? సంపెత్తన అంతే. నువ్వేం కావాలనుకుంటున్నావు? అబ్దుల్ కలాం లా సైంటిస్ట్ అవ్వాలి. షూర్, ఆల్ ది బెస్ట్. నేస్తమా నేస్తమా